మిస్ వరల్డ్ పోటీలకు 2 కోట్లు ఖర్చు చేశారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ పోటీలకు కేవలం 31 కోట్లు మాత్రమే ఖర్చయిందని, అందులో 21 కోట్లు స్పాన్సర్షిప్ల ద్వారా వచ్చిందన్నారు. ఇంకా రావాల్సిన వస్తే ప్రభుత్వం ఖర్చు చేసిందేమీ ఉండదన్నారు. ఒకవేళ రాకపోయినా 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు అవుతుందన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్లు ఖర్చు చేశారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ పోటీలకు కేవలం 31 కోట్లు మాత్రమే ఖర్చయిందని, అందులో 21 కోట్లు స్పాన్సర్షిప్ ద్వారా వచ్చాయని, ఇంకా రావాల్సినవి కూడా వస్తే ప్రభుత్వం ఖర్చు చేసిందేమీ ఉండదని, ఒకవేళ రాకపోయినా కూడా 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు అవుతుందని ఈ సవాల్ను హరీష్ రావు, కేటీఆర్ స్వీకరించాలంటూ జూపల్లి సవాల్ విసిరారు. మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అవసరమా అని కేటీఆర్ మొదలు పెడితే, హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ, దాంతోపాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏమని 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఓ దిక్కేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో 200 కోట్లు, 200 మించి 250 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం ఏంది? మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా 31 కోట్ల రూపాయలు, టోటల్గా అరౌండ్ 31 crores. సరే, ఇంకా కొన్ని బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే 50 లక్షల టు 31 crores దాకా ఉంది. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అందాల భామలకు 3 గ్రాముల బంగారం కూడా ఇవ్వలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేటీఆర్, హరీష్ రావు అబద్ధాలను ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. అందాల భామకు 30 తులాల బంగారమా? 30 తులాలు కాదు కదా, 3 గ్రాములను ఇచ్చిండ్రా? అంటే ఎంత దుర్మార్గం! అంటే పార్టీ అధ్యక్షులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, 6 ఫీట్ల ఆజానుభావుడు హరీష్ రావు కావచ్చు, 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా, మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా, నెలకు కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే పూర్తి పచ్చి అబద్ధాలు. మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్లు ఖర్చయిందన్న బీఆర్ఎస్ నేతలకు ఛాలెంజ్ చేశారు మంత్రి జూపల్లి. చేసిన 31 కోట్ల ఖర్చులో ఇప్పటికి 21 కోట్లు వచ్చేసిందని, మిగిలిన 10 కోట్లు వస్తాయని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు కాలేదని కేటీఆర్, హరీష్ రావు చేతి చెప్పిస్తానన్నారు. తెలంగాణ భవన్కు వచ్చేందుకు తాను సిద్ధమన్నారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇదే హరీష్ రావు, కేటీఆర్ ను తెలంగాణ భవన్కు రావాలన్నా, యాబిడి చౌరస్తాకు రావాలన్నా, నిన్నటిదాకా ప్రచారం చేసిందిగా 200 కోట్లని. నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారు? మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోటితోటి చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలి. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులు